సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. ఏదైతే మోందా తుఫాన్ ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా వర్షాలు భారీగా కురుస్తున్నాయి. అయితే ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని తాడేపల్లి విపత్తుల నిర్వహణ కేంద్రం నుంచి మా కరెస్పాండెంట్ రవీంద్ర అందించడానికి లైవ్ ద్వారా అందుబాటులో ఉన్నారు. రవీంద్ర, చెప్పండి, ఏదైతే తాడేపల్లిలో సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి? గ్రేసీ, మోంతా తుఫాను చాలా సమీపానికే వచ్చిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి మచిలీపట్నానికి కేవలం 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. కాకినాడ నుంచి చూస్తే 120 కిలోమీటర్ల దూరంలో ప్రస్తుతం అది కేంద్రీకృతమైంది. ఈ సందర్భంగా ఈరోజు సాయంత్రం 6 గంటల తర్వాత నుంచి తీరం దాటే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ సందర్భంగా రాత్రి 11 గంటలకల్లా తీరం దాటే అవకాశం ఉంది. ఈ సందర్భంగా దాదాపు ఆ 5 గంటలు అత్యంత కీలకంగా ప్రభుత్వం కూడా భావిస్తుంది. ఎందుకంటే ఆ సమయంలో భారీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తుంది. ఒకసారి మనం శాటిలైట్ మ్యాప్ కనుక చూస్తే కనుక చాలా సమీపంలోకి వచ్చేసింది. చాలా దగ్గరగా విజయవాడ మనం చూస్తున్నాం. అట్లాగే విశాఖపట్నం ఈ ఏరియాలో చూస్తున్నటువంటి ఈ మోంతా తుఫాను సంబంధించినటువంటి ఎఫెక్ట్స్ని మనం చూస్తూ ఉన్నాం. సో ఈ రోజు రాత్రి 11 గంటలకల్లా తీరం దాటే అవకాశం ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో కమ్యూనికేషన్ వ్యవస్థ కూడా పూర్తిగా దెబ్బతినే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే భారీగా ఈదురుగాలు ఉంటాయని అధికారులు ఇప్పటికే హెచ్చరించారు. 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కరెంటు స్తంభాలు కూడా నేలకూలే అవకాశం ఉన్న నేపథ్యంలో పూర్తిగా కరెంటు సరఫరాను కూడా నిలిపేయబోతున్నారు. కాబట్టి ఈ రాత్రి తుఫాను తీరం దాటే సమయంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఈ నేపథ్యంలో ఈ ప్రధానంగా తుఫాన్ ఎఫెక్ట్ ఉన్నటువంటి ప్రాంతాల్లో మొత్తం ఆ రవాణా వ్యవస్థను కూడా పూర్తిగా స్తంభింపజేయబోతున్నారు అధికారులు. ఎందుకంటే భారీగా ఎదురుగాలు వీస్తున్నాయి, భారీ వర్షం కూడా ఉండబోతున్న నేపథ్యంలో చెట్లు కూలిపోయే అవకాశం ఉంది. అట్లాగే కరెంటు స్తంభాలు, టెలిఫోన్ టవర్స్ కూలే అవకాశం ఉంది. కాబట్టి ఆ ప్రమాదం జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో రవాణా వ్యవస్థను ఈరోజు రాత్రి 7 గంటల నుంచి పూర్తిగా నిలిపిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మనం ఒకసారి చూస్తే తిరుపతి దగ్గర నుంచి ఇటు నెల్లూరు జిల్లా, అట్లాగే ప్రకాశం జిల్లా, మొత్తం ఇదంతా కూడా కృష్ణా జిల్లాతో సహా కోనసీమ, అట్లాగే ఈ మొత్తం ఏరియాలో చివర ఉన్నటువంటి శ్రీకాకుళం వరకు అన్ని తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా రవాణా వ్యవస్థను ఈరోజు రాత్రి 7 గంటల నుంచి పూర్తిగా నిలిపిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఈ మొత్తం కూడా దాదాపు 17 జిల్లాలు అన్నీ కూడా ఆ హెవీ రెయిన్స్ కురవబోతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో రవాణాకు ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా అక్కడ నిలిపిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే ఓట్రేవు అంతర్వేది మధ్యలో ఉన్నటువంటి ప్రాంతంలో తుఫాను తీరం దాటబోతుంది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే తూర్పుపాలెం, కేశవవారిపాలెం ఈ 2 గ్రామాల మధ్యలో తీరం దాటే అవకాశం ఉంది. కాబట్టి అక్కడ సకినేటిపల్లి మండలంలో అనేక గ్రామాలు చాలా తీవ్రంగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. పైన ఉన్నటువంటి రాజోలు వరకు కూడా తీవ్రమైన ఇబ్బంది అయితే కలిగే అవకాశం కనిపిస్తుంది. ఇటుపక్క మలికీపురం కానీ సకినేటిపల్లి, రాజోలు ఈ 3 మండలాలు చాలా తీవ్రంగా ఎఫెక్ట్ అయితే, అట్లాగే అంతర్వేది దగ్గర నుంచి ఓడలే వరకున్నటువంటి తీర ప్రాంత గ్రామాలన్నీ కూడా తీవ్రంగా ఎఫెక్ట్ కాబోతున్నాయి. కాబట్టి చాలా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు సాయంత్రం 6 గంటల తర్వాత నుంచి తుఫాను తీరం దాటే ప్రక్రియ మొదలవుతుంది. రాత్రి 11 గంటలకు తీరం దాటే అవకాశం ఉంది. కాబట్టి ఆ సమయంలో భారీగా గాలులు, పెనుగాలులు అయితే వీయబోతున్నాయి. భారీ వర్షం కూడా కురవబోతున్నటువంటి పరిస్థితి ఉందని అధికారులు చెప్తూ ఉన్నారు. గ్రేసీ, రైట్, థ్యాంక్ యూ రవీంద్ర. ఏదైతే సాయంత్రం 6 గంటల తర్వాత తీరం దాటే ఛాన్స్ ఉండటంతో తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పార్టీ అధికారులు సూచిస్తున్నట్టు తెలుస్తోంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.